హాయ్ ఫ్రెండ్స్, పసుపు కుంకుమ పూలు అయితే కోసేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయి కదా పసుపు కుంకుమ పూలండి. ఇవి మా పుట్టింటి నుంచి తెచ్చిన మొక్కలండి. ఇవి చాలా బాగా పూసినాయి కదా. ఇదైతే కోసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదా. ఇవి అయితే మొగ్గలండి, ఇవి కూడా పువ్వులే. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కోసుకుందాం. చాలా బాగున్నాయి కదండి, పర్ఫెక్ట్గా. హాయ్ ఫ్రెండ్స్, మా తోటకోళ్ళు అయితే పూజకు పిలిచేసిందండి. వెళ్ళిపోదాం పూజ కాడికి. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో, సూపర్ సూపర్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పసుపు కుంకుమ పూలు తెచ్చుకున్నా, చిల్లర డబ్బులు తెచ్చుకున్నా. లక్ష్మీదేవికి అయితే అర్పించుకుంటున్నా. ఈ పూలు అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి, తెల్ల పూలు పసుపు పూలు చాలా బాగున్నాయి కదా, సూపర్ గా ఉన్నాయండి. దండం అయితే పెట్టేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మా తోటకోళ్ళు అయితే పిలిచింది కదా, పూజకు అయితే వచ్చేసాము. పసుపు కుంకుమ అయితే వేసేసుకుందాం. అక్షంతలు కూడా వేసేసుకుందామండి. పుష్పాలు కూడా వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలంకరణ అయితే ఎంత బాగా చేశారు. చాలా చాలా బాగుంది కదండి. పైన అయితే దీపారాధన 2, కింద అయితే 2 పెట్టుకున్నారండి. చూడండి తాంబూలం, ఇదైతే పెద్దవాళ్ళకి ఇచ్చే వాయినం అండి. చూడండి ఫ్రెండ్స్, ప్రసాదాలు అయితే చెప్తున్నా. పంచామృతాలండి, ఆవు పాలు, పులిహార. చూడండి అత్తసరన్నం అండి, బెల్లము నెయ్యి అన్న వేసుకోవాలండి. పాయసం అండి, నెయ్యి వేసుకుని పెట్టుకోవాలి. శనగలండి, ఇలా పానకం అండి. చూడండి దీపారాధనలో ఇలా అయితే 2 పెట్టుకోవాలండి. కింద అయితే పైన అయితే 2 పెట్టుకోవాలి. విఘ్నేశ్వరుడు బియ్యం అండి, ఇలా పెట్టుకోవాలండి. సారీ అయితే పెట్టుకోవాలి కంపల్సరిగా. ఆవు నెయ్యి అయితే బౌల్లో వేసుకొని పెట్టుకోండి. దీపారాధన ఎప్పుడైతే కొండెక్కుతుందో అప్పుడు ఎలా వేసుకుంటా ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, పుష్పాలు, పాలకాయలు, అప్పాలు, గారెలు, సలివిడి. చూడండి గౌరీదేవికి అయితే 2 అరటిపళ్ళు పెట్టుకోవాలి ఇలాగా. తాంబూలం. చూడండి లక్ష్మీదేవి, గౌరీదేవి అండి, అలంకరణ అండి. వెండి సామానం, పళ్ళండి, డ్రాగన్ ఫ్రూట్స్. చూడండి మొక్కజొన్న పొత్తులు, యాపిళ్ళు, బత్తాయి ఇలా అయితే పెట్టుకోవాలి. కొబ్బరికాయలు అయితే కొట్టేసుకున్నామండి. చూడండి గౌరీదేవిని అయితే ఇలా అలంకరణ చేసాము. కొబ్బరి మండం పెట్టుకొని వెండి చెంబన్నా తీసుకోవచ్చండి, ఇద్దరు చెంబన్నా తీసుకోవచ్చు, ఏ చెంబ అయినా తీసుకోవచ్చండి. మన ఇంట్లో ఏ ఉంటే అయ్యే. ఇలా అయితే అలంకరణ చేసాము. ఇలా అయితే గాజులు వేసామండి. పువ్వులు అయితే ఇలా పెట్టాము. జాకెట్ ముక్క, పువ్వులు, పసుపు కుంకుమ, గంధం అన్ని రాసి ఇలా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే డైలీ యూజ్ చేస్తామండి. దేవుడి మందిరం. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మెయిన్ అండి, పెద్ద అరిటాకేసి ఇలాగా ప్రసాదాలన్నీ పెట్టుకోవాలి కంపల్సరిగా. ఆవిడికి ప్రీతికరమైందండి అరిటాకు. చూడండి ఫ్రెండ్స్, మమ్మల్ని పూజకు పిలిచారు కదా, తాంబూలం అయితే ఇలా ఇచ్చారండి. మా తోటికోడలు ప్రసాదం పెట్టి ఇలా ఇచ్చారు. ఇలాగైతే కంపల్సరీ ఇవ్వాలండి. ఒక 5 కన్నా ఇవ్వచ్చు, 9 మంది కన్నా ఇవ్వచ్చు, 11 మంది కన్నా ఇవ్వచ్చు అండి. ఇలా చాలా చాలా బాగుంది కదండి. మీరు కూడా ఇలా చేసుకోండి. శ్రావణ శుక్రవారం పూజ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.